లద్దాఖ్లో లడాయి ముదురుతోంది. రాష్ట్ర హోదా కోసం జనం చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. బీజేపీ ఆఫీస్కు నిప్పు పెట్టడం, సిఆర్పీఎఫ్ వాహనాన్ని డ్యామేజ్ చేయడం ఇవన్నీ జరిగాయి. ఇప్పటి వరకు శాంతియుతంగా చేస్తున్న నిరసనలకు ఈ చర్యలు భంగం కలిగించినట్లయింది. లద్దాఖ్లో ఏం జరుగుతోంది? లేహ్లో నిరసనలు. రోడ్డెక్కిన ఆందోళనకారులు. రాష్ట్ర హోదా కోసం డిమాండ్లు. రైట్, ఎప్పుడు ప్రశాంతంగా ఉండే లేహ్ ఉగ్రరూపాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా యూత్ అయితే సహనం కోల్పోయారు. స్వతంత్ర ప్రతిపత్తితో వచ్చేది ఏమీ లేదు. తమకు ప్రత్యేక రాష్ట్రమే కావాలంటున్నారు. అన్నిటికీ కేంద్రం పెత్తనమే పెరుగుతుందన్నారు. ప్రత్యేక ప్రతిపత్తి వచ్చాక ఉన్న అవకాశాలు కూడా పోయాయంటున్నారు. తాజాగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. లేహ్ అపెక్స్ బాడీ యూత్ గ్రూప్ ఇచ్చిన బంద్ పిలుపు కాస్త అదుపు తప్పింది. బీజేపీ ఆఫీసును తగలబెట్టారు. పోలీసు నిర్బంధాలను దాటుకుని దూసుకెళ్లారు. సో ఇప్పటిదాకా చేసిన శాంతియుత నిరసనలు రూపాన్ని మార్చేశాయి. అల్లర్లలో 4 చనిపోయారు, 70 మందికి పైగా గాయపడ్డారు. ర్యాలీలపై లేహ్ అధికారులు నిషేధం విధించారు. 4 అంతకంటే ఎక్కువ గుమిగూడొద్దని ఆర్డర్స్ పాస్ చేశారు. లద్దాఖ్ను 2019లో జమ్మూ కాశ్మీర్ నుంచి విభజించి కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. ఆ తర్వాత బీజేపీ ఎన్నికల హామీలో రాష్ట్ర హోదా, స్వయం పాలనకు అవకాశమంటూ హామీలిచ్చింది. అయితే అవి అమలు కాకపోవడంతో లేహ్ అపెక్స్ బాడీ అలాగే కార్గిల్ డెమోక్రటిక్ గ్రూపులు ఆందోళనలు చేపట్టాయి. ఈ ఆందోళనలు ఇటీవల సోనం వాంగ్చుక్ నేతృత్వంలో నిరాహార దీక్ష మొదలవడంతో మరింతగా పెరిగాయి. 2020లో లద్దాఖ్ ఆటోనమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన రాష్ట్ర హోదా డిమాండ్లు కొనసాగాయి. ఈసారి అక్టోబర్లో జరగనున్న LAHDC ఎన్నికల ముందు ఈ హింస రాజకీయ ఉద్రిక్తతలను పెంచుతోంది. ఈ ఆందోళనలు జరగడానికి ముఖ్య కారణం కేంద్ర ప్రభుత్వం చర్చల్లో ముందుకు వెళ్లకపోవడమే. లేహ్ అపెక్స్ బాడీ సెప్టెంబర్ 10 నుంచి నిరాహార దీక్ష మొదలుపెట్టింది. సోనం వాంగ్చుక్ కీలకంగా ఉన్నారు. ఆయన విద్యావేత్త, పర్యావరణవేత్తగా స్థానికంగా గుర్తింపు పొందారు. ఆయన ఆధ్వర్యంలో శాంతియుత నిరాహార దీక్షలు జరుగుతున్న టైంలో ఇలా హింసాత్మకంగా మారడంతో కథ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో తాము ఇన్నాళ్లుగా చేస్తున్న శాంతియుత నిరసన భగ్నమైందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీక్ష చేయలేమన్నారు. నిరవధిక నిరాహార దీక్ష విరమించారు, శాంతికి పిలుపునిచ్చారు. यहाँ पर जो 35 दिन के अनशन पे बैठे थे उनमें से 2 लोग अस्पताल में उन्हें ले जाना पड़ा, बहुत गंभीर स्थिति में। इससे लोगों में बहुत रोष जागा और आज पूरे लेह में बंद की घोषणा की गई और फिर युवा पीढ़ी हजारों की संख्या में बाहर आ गए। कुछ लोग सोचते हैं कि ये हमारे समर्थक थे। मैं कहूँगा हमारे समर्थक से ज़्यादा, हालांकि समर्थक पूरा लद्दाख है इस मुद्दे पर, लद्दाख के, मगर ये युवा पीढ़ी का बड़ास था, एक तरह का जेनजी रेवोल्यूशन जो कि उनको सड़कों पे लाया ना। आज यहाँ पर कोई लोकतंत्र का मंच नहीं है और 6वां शेड्यूल जिसकी घोषणा की थी, वचन दिया था, वो भी नहीं माना गया. ఆందోళనకారులను నిలువరించే క్రమంలో లాఠీ చార్జ్ జరిగింది. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటన లద్దాఖ్లో 2019 తర్వాత అత్యంత తీవ్రమైన హింసగా నిలిచింది. నిజానికి అక్టోబర్ 6న ఢిల్లీలో లేహ్ అపెక్స్ బాడీ అలాగే కార్గిల్ డెమోక్రటిక్ గ్రూపులతో చర్చలు జరపాలని కేంద్ర హోంశాఖ ఆహ్వానించింది. అయితే ఈ చర్చలతో ఉపయోగం లేదన్నారు వాంగ్చుక్. ఈ హింస లద్దాఖ్లోని అసంతృప్తిని పెంచినట్లయింది. మరోవైపు అసలు లద్దాఖ్ లేహ్లో ఎప్పుడూ ఈ స్థాయి అల్లర్లు జరగలేదు. అయితే దీని వెనుక స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ ఉన్నాడని బీజేపీ వీడియో రిలీజ్ చేసింది. ఆందోళనకారులను కావాలని రెచ్చగొట్టారని, రాహుల్ కోరుకుంటున్న అశాంతి ఇదేనా అని బీజేపీ క్వశ్చన్ చేస్తోంది. లద్దాఖ్ ప్రత్యేక రాష్ట్ర సంఘర్షణ చాలా రోజుల నుంచి ఉంది. మొదట ఆర్టికల్ 370 రద్దుతో సంబరాలు చేసుకున్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైనందుకు ఇంకా సంతోషపడ్డారు. మన పాలన, మన భాష, మన కట్టు బొట్టు అనుకున్నారు. అయితే గత కొన్నాళ్లుగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు మొదలయ్యాయి. అంతా కేంద్రమే చూసుకుంటోందని, అసెంబ్లీకి లేకుండా పోయిందని, ఎమ్మెల్యేలు లేరని, తమ హక్కులు తమకు కావాలని ఇలాంటివెన్నో కేంద్రం ముందు పెట్టారు.
లద్దాఖ్ సంఘర్షణకు చాలా కారణాలున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు. జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ గా మారాయి. ఈ పరిణామంతో లద్దాఖ్, లేహ్ బాగుపడతాయని భవిష్యత్పై ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటిదాకా శ్రీనగర్ కంట్రోల్లో ఉండే ఈ ఏరియా డైరెక్ట్ కేంద్రం చేతుల్లోకి వెళ్లడంతో అప్పట్లో ఖుషి అయ్యారు. లద్దాఖ్ యూనియన్ టెరిటరీలో లేహ్, కార్గిల్ ఉన్నాయి. లేహ్ బౌద్ధులు మెజారిటీగా ఉన్న జిల్లా, అలాగే కార్గిల్ ముస్లిం మెజార్టీ జిల్లా. ఈ 2 ప్రాంతాలకు చెందిన వారు ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారు. ప్రముఖ విద్యావేత్త, ఇంజనీర్ సోనం వాంగ్చుక్ ఈ ఆందోళనలు లీడ్ చేస్తున్నారు. 6వ షెడ్యూల్ కింద రాజ్యాంగ రక్షణ, లద్దాఖ్ రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తున్నారు. అయితే గతేడాది మార్చిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేహ్ అపెక్స్ బాడీతో చర్చల సందర్భంగా 6వ షెడ్యూల్లో చేర్పు సాధ్యం కాకపోవచ్చని, కానీ ఆర్టికల్ 371 వంటి ప్లాన్ లద్దాఖ్ కోసం చేయవచ్చన్న మాట మాట్లాడారు. లద్దాఖ్ ఆటోనమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ యాక్ట్ 1997 కింద ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్యం, విద్య, భూమి ఉపయోగం, పన్నులు, స్థానిక పాలనాధికారాలతో ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏర్పాటయ్యాయి. లేహ్ ఆటోనమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ 1997లో కార్గిల్ ఏహెచ్డిసి 2003లో ఏర్పాటైంది. అయితే ఈ కౌన్సిల్ కు శాసనాత్మక అధికారాలు లేవు. కొన్ని విషయాలపై కార్యనిర్వాహక అధికారాలున్నాయి. భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరంలోని గిరిజన ప్రాంతాలకు వర్తిస్తుంది. ఈ ప్రాంతాలు స్వయం ప్రతిపత్తి జిల్లాలు లేదా రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం కింద ఆటోనమస్ హోదాతో ఉంటాయి. ప్రతి జిల్లా కౌన్సిల్లో 30 మంది సభ్యులుంటారు. భూమి, అటవీ నిర్వహణ వంటి విషయాలపై చట్టాలు చేసే అధికారం వీటికి ఉంటుంది. గిరిజనుల భూమిని రక్షిస్తుంది. వాటిని గిరిజనేతరులకు బదిలీ అవడాన్ని నిషేధిస్తుందన్నమాట. ఇక ఆర్టికల్ 371 మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు ప్రత్యేక నిబంధనలు అందిస్తుంది. మహారాష్ట్రలో విదర్భ, మరాఠ్వాడా, అలాగే గుజరాత్ లో సౌరాష్ట్ర, కచ్, మిగిలిన ప్రాంతాల కోసం వేర్వేరు అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయడం ఈ ఆర్టికల్ నిర్దేశిస్తుంది. ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మూ కాశ్మీర్ శాసనసభకు లద్దాఖ్ నుంచి 4 ఎమ్మెల్యేలు ఎంపికయ్యేవారు. అయితే ఈ ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత ఒకే ఒక్క లోక్సభ సీటు మాత్రమే మిగిలింది. మిగతావన్నీ పోయాయి. తమకు స్వయం ప్రాతినిధ్యం లేకపోవడం, ఢిల్లీ కేంద్రంగా పరిపాలన జరుగుతుండటంతో ఆందోళనలు పెరిగాయి. అలాగే లద్దాఖ్ లో హామీ ఇచ్చినట్లుగా అభివృద్ధి ప్రాజెక్టులు తగినంత లేవన్న వాదనను వినిపిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం, అసెంబ్లీ ఏర్పడితే రాష్ట్రంలో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుందని, ప్రజాస్వామ్యం ఉంటుందంటున్నారు. ఒకవేళ ఎప్పటికీ ప్రత్యేక రాష్ట్రం కాకపోతే ఈ ఏరియాలో ఉండే ఖనిజ వనరుల విషయంలో కేంద్రానికి పెత్తనం ఉంటుందన్న ఆందోళనతో ఉన్నారు. అందుకే ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారు. నిజానికి గత లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో లద్దాఖ్ గిరిజన ప్రాంతాలను 6వ షెడ్యూల్లో చేర్చుతామని హామీ ఇచ్చింది. అటు బీజేపీ కూడా అభివృద్ధి పెంచుతామన్నది. కానీ అవేవి జరగకపోవడంతో కథ మారుతోంది. ఇప్పుడు ఈ స్థాయి ఆందోళనలు జరగడానికి దారితీసింది. నిజానికి బౌద్ధులున్న ప్రాంతంలో శాంతియుతంగా ఉంటారు. కానీ ఈ స్థాయి హింసాత్మక ఘటనలు చెలరేగడం వెనుక చాలా డౌట్లు కూడా పెరుగుతున్నాయి.